my YouTube channel, Madhuri Memories. సో గాయస్, ఈ రోజు వ్లాగ్ పర్పస్ ఏంటంటే ఇండియన్ గ్రాసరీస్ యుఎస్ లో ఎంత ప్రైస్ ఉంటుంది అది నేను కన్వర్ట్ చేసి ఇండియన్ రూపీస్ లోకి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు కదా, అంటే కొత్తగా అమెరికాకి రావాలనుకుంటున్నారు కదా స్టూడెంట్స్ కానీ, లేకపోతే నాలాగా మ్యారేజ్ చేసుకొని వచ్చే అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి సో ఈ వ్లాగ్ పర్పస్ అది. నేను ఇప్పుడు ఆల్రెడీ స్టోర్ కి స్టార్ట్ అయిపోయాను. అక్కడికి వెళ్ళి నేను కన్వర్ట్ చేసి చెప్తాను అమెరికాలో మేము ఎంత పెట్టి కొనుక్కుంటున్నాము అండ్ ఇండియాలో ఎంత. సో నెలవారీ సరుకులు అమెరికాలో బతకాలంటే ఎంత కాస్ట్ పడుతుంది అనేది నేను ఈరోజు క్లియర్ కట్ గా నేను చెప్తాను. వీడియోని ఎండ్ వరకు కంపల్సరీ చూడండి, మీకు మంచి ఐడియా అయితే వస్తుంది ఇండియన్ గ్రాసరీస్ గురించి. ఓకేనా? సో లెట్స్ గో. సో మేమైతే మధ్యలో ఆగాము, మాకు బాగా ఆకలిస్తుందని చెప్పేసి చాట్ తినడానికి అయితే వచ్చాము. నా చాట్ అయితే వచ్చేసింది అండ్ మా హస్బెండ్ వడాపావ్ ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఎన్ని కదా. ఇక్కడ నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చేసానండి. ఇది ఎర్రకంది పప్పు అండి. ఇది $5 ఉంది, అంటే 2 kgs. $5 ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 480 రూపీస్ కండి. శనగలు 900 grams $3 to 40 రూపీస్. బ్లాక్ బీన్స్ అండి, ఇక్కడ $5.49 ఉంది 2 kgs. మన ఇండియన్ రూపీస్లో 550 రూపీస్. ఉల్లిపాయలు అయితే నాకు కట్ చేయకుండానే నీళ్ళు వచ్చేసాయి కళ్ళం బట్ట, ఎందుకంటే అది కేజీన్నర $5, అంటే దగ్గర దగ్గర 480 రూపాయలు. శనగపప్పు $3 to 40 రూపీస్. ఎల్లుల్లిపాయ చిన్న ప్యాకెట్ వచ్చి $3, అంటే 240 రూపాయలు. మినపప్పు 2 kgs $5 480 రూపీస్ అండి. ఇది వచ్చేసి కిచడీ మిక్స్ అండి, ఇది $7 ఉంది, అంటే 540 రూపీస్ ఇండియాలో. ఇక్కడ కొత్తిమీర ధరలు చూసి కొత్తిమీరలో వాలిపోయాము. 2 కట్టలు వచ్చి $1 అండి, అంటే 80 రూపాయలు. ఈ ధరలు చూశాక కొత్తిమీర ఏదో ఇంట్లోనే పెంచుకోవాలనిపించింది, కానీ చూడ్డానికి భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి చూసారా ఎలా ఉన్నాయో? వీటిని ఆలపినో అంటారు, మెక్సికన్ చిల్లీస్. ఇవి వచ్చేసి $1.49 ఉన్నాయి, అంటే 120 రూపీస్ ఇండియాలో అర కేజీ. వీటిల్ని బనానా పెప్పర్ అంటారు. ఇవి యాక్చువల్గా మనం ఎక్కువగా వంటల్లో వేసుకోము. నాకైతే ఇక్కడ బాగా ఆకలేసి మా ఆయన ఏదైనా కొనిపెట్టమని అడిగాను. ఇక్కడ మటర్ పన్నీర్ రోల్ అనేది కనిపించింది యమ్మీగా. తీరా చూస్తే అస్సలు బాగాలేదు తిన్నాక. అది ఈచ్ $1 ఉందండి. మేబీ అది నార్త్ ఇండియన్ స్టైల్ అనుకుంటా. అమెరికాలో టొమాటో కొన్నాక ఇది టొమాటోనా లేక యాపిల్ అని డౌట్ వచ్చిందండి. అర కేజీ 120 రూపీస్ ఉంటుందండి ఇక్కడ. కానీ ఇండియాలో కూడా అంతే ధరలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది. ఇండియాలో ఇంటర్నెట్ బిల్ కంటే ఇక్కడ నిమ్మకాయల బిల్ ఎక్కువ. 6 నిమ్మకాయలు వచ్చేసి 80 రూపాయలండి. వంకాయలు ఇక్కడ చాలా పెద్దవండి బాబోయ్. మన బ్రింజాల్ కర్రీ చేసుకోవడానికి ఒక్క బ్రింజాల్ చాలు. ఇక్కడ చీపిరి కట్టలు చూసారా? ఒక్కోటి $6 అంట, అంటే 480 రూపాయలు. ఇక్కడ మోస్ట్లీ అందరూ వ్యాక్యూమ్ క్లీనర్సే వాడతారండి, ఎందుకంటే అందరి ఇళ్లల్లో కార్పెట్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రికెట్ బ్యాట్స్ అని, దేవుడి పీటలని అన్నీ అవైలబుల్గా ఉంటాయి అమెరికాలో. బట్ అన్ని రేట్స్ ఎక్కువ. సో అందుకే మోస్ట్లీ ఇక్కడి వాళ్ళంతా ఇండియా నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇంటి డోర్కి డెకరేషన్కి బాగుంటుంది కదా అని చూశాను. బట్ దాని రేట్ చూశాక నాకు చాలా భయం వేసింది. $18 అంట, అంటే ఆల్మోస్ట్ 1400 అండి. ఎలా తీసాను అలాగే పెట్టేశాను. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ హోలీ కలర్స్. రీసెంట్గా ఇక్కడ హోలీ అయింది. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్ అంట.
నాకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూసారు ఆరెంజ్ బిల్లలు. ఈ గ్యాప్లో నేను ఒక లేస్ ప్యాకెట్ కుర్కురే వేసేసాను. నాకు రస్మలై స్వీట్స్ అంటే చాలా ఇష్టము. నేనైతే ఒక బాక్స్ కొనుక్కున్నా. ఇక్కడ అమెరికాలో మోస్ట్లీ ఇలా 10 kgs బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయండి. మేము కూడా ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాము. మోస్ట్లీ ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది బాస్మతి రైస్ బ్యాగ్. ఇక్కడ మన ఇండియాలో లాగా పానీపూరి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి. బట్ బయట పానీపూరి కొనుక్కొని తినాలంటే చాలా ఎక్కువ. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండి. అలా షాపింగ్ చేస్తుండగా నాకైతే చెరుకు గళ్ళు కనిపించాయండి. ఇండియాలో ఎప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినా నేను చెరుకు రసం బాగా తాగుతాను. చూస్తున్నారు కదా, ఒక్కోటి 70 రూపాయలు అంట ఒక్కో చెరుకు గడ. ఇవన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అండి. ఇది గ్రీన్ పీస్, ఇవన్నీ ఫ్రోజన్ అండి. ఇది కార్న్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఫ్రోజన్ వెజిటేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్ స్టిక్స్, చిక్కుడుకాయలు, బెండకాయలు, ఇవన్నీ ఇలా ఫ్రోజన్లో ప్యాకెట్స్లో కట్ చేసి మరీ అమ్ముతారు. నేనైతే ఎప్పుడు కొనుక్కోలేదు. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెజిటేబుల్స్ కొనుక్కొని ఇంట్లో వండుతాను. ఇలా అయితే నేను ఎప్పుడు కొనుక్కోలేదు. బట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను. అమెరికాలో చాలా వరకు ఇన్స్టెంట్గా దొరుకుతాయి అన్నమాట. అంటే తొందరగా చేసేసుకునేలాగా. ఇక్కడ అంతా బిజీ లైఫ్ స్టైల్ కదా. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఇన్స్టెంట్గా వేసుకునే చపాతీస్ అంట. ఇండియన్ ఫ్రూటీ అండి ఇది. ఇక్కడ 70 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము. బట్ ఇండియాలో నాకు గుర్తున్నంత వరకు అయితే చిన్నప్పుడు 5 రూపీస్కి కొనుక్కొని తాగేదాన్ని. ఇక్కడ అమెరికాలో అన్నీ చాలా రేట్ ఎక్కువ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ దోశ బ్యాటర్స్, ఇడ్లీ బ్యాటర్స్. మనం ఇంట్లో పిండి రుబ్బుకునే పని లేకుండా ఇవన్నీ ఇన్స్టెంట్గా అయిపోవడానికండి. బట్ నేనైతే ప్రతిదీ ఇంట్లోనే చేసుకుంటాను, ఇంక్లూడింగ్ బ్యాటర్స్. $5,000 ఖర్చు పెడితే 3 బ్యాగులు వచ్చాయండి. ఇద్దరమే కాబట్టి మాకు ఇవి 15 రోజుల వరకు అయితే వస్తాయి. ఓకే గాయస్, చూసారు కదా ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ టైం ఇంతకంటే మంచి వ్లాగ్ తోటి మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి మెమరీస్.